బ్రేకింగ్ న్యూస్ ఓల్డ్ సిటీ మెట్రో కల సాకారం కాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాత బస్తీలో మెట్రో పనులు యుద్ధ ప్రాతిపాదికన జరగాలని అధికారులను ఆదేశించారు. దానికి తగ్గట్టే పనులు కూడా మొదలైపోయాయి. భూసేకరణ, కూల్చివేతలు జరుగుతున్నాయి. పాత బస్తీకి మెట్రో రాకపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సిటీ అదే తరహాలో అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఎన్నో ఏళ్ల పాత బస్తీ ప్రజల కలను సాకారం చేస్తుంది. మెట్రో రెండో విడత పనులను కూడా ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు అధికారులు. ఈ నేపథ్యంలో పాత బస్తీకి మెట్రో రాకకు మార్గమం సుగమమైందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు రెండో విడత పాత బస్తీ మెట్రో పనులను కూడా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అధికారులు ప్రారంభించారు. అందులో భాగంగానే పనులు కూడా చకచకా కొనసాగుతున్నాయి. ఇదే తరహాలే చుకుచుకు మెట్రో రైలు బండి కూడా హైదరాబాద్ పాత బస్తీకి రానుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ, నిర్వాసితులకు పూర్తి స్థాయి నష్టపరిహారం అందించిన అనంతరమే మెట్రో రైలుకు సంబంధించినటువంటి పనులను, అటు భూసేకరణను, ఆస్తులను కూడా పూర్తిగా తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం ఇదే రూట్లో, ఈ రూట్లోనే మెట్రో రెండో విడత పాత బస్తీకి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఉంది. ఇటు ఎంజీబీఎస్ నుంచి ఇదే రూట్లో చాంద్రాయన్ గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల వరకు కూడా ఈ మెట్రో రెండో విడత కారిడార్ కూడా రూపొందించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, పాత బస్తీ ప్రజల ఎన్నో ఏళ్ల కళ సాకారం కాబోతుంది. మెట్రో రైలు హైదరాబాద్ పాత బస్తీ కూడా పరుగులు పెట్టే రోజులు ముందున్నాయి. సో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యుద్ధ ప్రాతిపదికన తీసుకుంది. అయితే గత ప్రభుత్వం కూడా ఎన్నో మాటలు చెప్పింది పాత బస్తీ అభివృద్ధికి, పాత బస్తీకి మెట్రో తీసుకోమని. కానీ అవి కేవలం మాటలు లాగానే మిగిలిపోయాయి. గత ప్రభుత్వ పెద్దలు కానీ ఎన్ని హామీలు ఇచ్చినా కూడా పాత బస్తీలో మాత్రం ఎలాంటి అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారు. మెట్రోని తీసుకురావడంలో అయితే పూర్తిగా విఫలమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ తాజాగా రేవంత్ సర్కార్ ఓల్డ్ సిటీ కాదు, ఇదే ఒరిజినల్ సిటీ, అదే తరహాలో మేము అభివృద్ధి చేస్తామంటూ కేవలం మాటలే కాదు చేతలతో కూడా నిరూపిస్తున్నారు. జనవరి మొదటి వారంలోనే దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ సిద్ధం చేయడంతో పాటుగా యాక్షన్ ప్లాన్ కూడా ముందుకు వెళ్తోంది. అయితే చాంద్రాయన్ గుట్ట వరకు కూడా జరుగుతున్నటువంటి ఈ మెట్రో 7.5 కిలోమీటర్ల దూరం వరకు ఈ మెట్రోని నిర్మించనున్నారు. దానికి సంబంధించినటువంటి మొగల్పురాలో ఇంకా కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే స్వచ్ఛందంగా ప్రజల నుంచి ఆస్తులను తీసుకొని, ప్రజలు స్వచ్ఛందంగా తీసుకొని దానికి ఒక నిర్దిష్టమైనటువంటి, ఎందుకంటే భూసేకరణ చట్టం ప్రకారం 60,000 మాత్రమే ఒక చదరపు అడుగుకి, ఒక గజానికి ఇవ్వాల్సి ఉన్నా కూడా ప్రభుత్వం ప్రజల యొక్క దృష్టిలో పెట్టుకొని, వారి జీవితాలను దృష్టి పెట్టుకొని, వారికి జీవనోపాధిని కూడా కల్పించే విధంగా 81,000 రూపాయలను గరిష్టంగా ఈ మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి భూసేకరణకు నిర్ణయించింది. అందులో భాగంగానే హైదరాబాద్ పాత బస్తీకి సంబంధించినటువంటి ప్రజల నుంచి ఆస్తులను కూడా స్వీకరిస్తూ స్వచ్ఛందంగా దాదాపు 1100 ఆస్తులను గుర్తించినటువంటి మెట్రో అధికారులు ఇప్పటికే 175 వాటిని కూడా స్వచ్ఛందంగా స్వీకరించారు. ఆ బాధిత కుటుంబాలకు కూడా ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయల చెక్కులను కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఇటు పాత బస్తీకి సంబంధించినటువంటి కీలక నేతలు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని, మెట్రో పనులను కూడా స్వాగతిస్తున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మెట్రో విస్తరణతో పాటుగా పాత బస్తీ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్న నేపథ్యంలో ఓవైసీ బ్రదర్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతిస్తూ వారు కూడా అభినందిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే పాత బస్తీలో ఏవైనా కార్యక్రమాలు చేయాలంటే ఒకప్పుడు భయపడే పరిస్థితి ఉండేది. కానీ నేడు ప్రభుత్వం ఆ పాత బస్తీ ప్రజల మద్దతుతోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగానే మెట్రోకు సంబంధించినటువంటి అభివృద్ధి కూడా కొనసాగుతుంది. దాదాపు 2,741 కోట్లతో బడ్జెట్ను కేటాయించి ఈ మెట్రో విస్తరణ పనులను కూడా చేపడుతున్న నేపథ్యంలో పూర్తిగా ఆ బాధిత కుటుంబాలకు కూడా ఎలాంటి అన్యాయం జరగకుండా, వారందరికీ ఒక నిర్దిష్టమైనటువంటి ధరను, వారి జీవనోపాధి కూడా కోల్పోకుండా వారికి మళ్ళీ జీవనోపాధి కల్పించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఎట్టకేలకు పాత బస్తీ ప్రజల ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి
పాతబస్తీ పదల కలను సాకారం చేస్తున్నారు. మెట్రోకు సంబంధించినటువంటి పనులు చకచకా కొనసాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే మెట్రో భూసేకరణ పూర్తి చేసిన అనంతరం ఆ నిర్మాణాలను కూడా ఆస్తులను తొలగించి మెట్రో పనులను కూడా ప్రారంభించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీ ప్రజలు కూడా మెట్రో రావడంతో ఇటు చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం పెద్ద పర్యాటక ప్రాంతాలు ఉండడంతో పాతబస్తీ ప్రజలు కూడా అభివృద్ధిని స్వాగతిస్తూ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఇటు మెట్రో ప్రాజెక్టు పైన కూడా వారు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లోనే త్వరితగతిన ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసినటువంటి ప్రభుత్వం అధికారులు కూడా మెట్రో పనులను కూడా పూర్తి చేసి హైదరాబాద్ పాతబస్తీకి చుకుచుకు మెట్రో రైలును కూడా తీసుకొచ్చేందుకు మార్గం సుగమం చేసినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ సంజుతో కలిసి